శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారంలో మరి భాగంగా మనకు ఎన్ఎంపిఏలో మనకు అప్రెంటిస్ కాలేజీలు న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీలో గ్రాడ్యుయేషన్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 29 తారీఖు. పోస్టులు 31 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కానీ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్, బీకామ్, బీఏ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ ఇలా వివిధ విభాగాల్లో అర్హత మరి ఎలిజిబిలిటీ ఉండాలి. మరి అదేవిధంగా మనకు అభ్యర్థులు 2022, 23 కానీ 24, 25 సంవత్సరాల ఉత్తీర్ణత సాధించాలి ఉత్తీర్ణత. మరి ఆఫ్లైన్లో ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది, అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది. లాస్ట్ డేట్ మాత్రం డిసెంబర్ 29. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా టీజీ సెట్ ఆల్ టికెట్ల విడుదల. తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ మరి 2025కి సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు, చూసుకోవచ్చు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు 3 రోజుల పాటు 2 షిఫ్ట్లలో పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హత పొందాలంటే టీజీ సెట్ ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా మనకు ఇక్కడ తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి బెంబర్తి హస్తకళలు మరి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం, చర్యాల స్క్రోల్ పెయింటింగ్, అదేవిధంగా యుఐఐసిలో అప్రెంటిస్ కాలేజీలు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అప్రెంటిస్ కాలేజీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ మనకు జనవరి 20. మరి పోస్టులు 153 ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ప్రకారం మనకు పూర్తి వివరాల ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయ పరిమితి మనకు 21 నుంచి 2025 డిసెంబర్ 1 నాటికి 21 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు మన 1997 డిసెంబర్ 1 కంటే ముందు ఇక్కడ మరి డిసెంబర్ 1, 2004 జన్మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ పీడబ్ల్యూబీ అభ్యర్థులకు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయ పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం డిసెంబర్ 18న ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మాత్రం జనవరి 20, వచ్చే నెల 20 తారీఖు వరకు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే స్టాట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకాడమిక్ మెరిట్ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ పూర్తి వివరాలకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్లు భాగంగా సిఎస్ఎంసిఆర్ఐలో మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో మనకు ఇక్కడ పోస్టులు ఎలిజిబిలిటీ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇవ్వడం జరిగింది. సెంట్రల్ స్టాల్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సి పూర్తి చేసిన అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ గుర్తింపు అయిన యూనివర్సిటీ మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ లో ఎంఎస్సి పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా గరిష్ట వయోపరిమితి 28 ఏళ్ళు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ క్యాండిడేట్లకు వర్గాలకు వయ పరిమితిలో సడలింపు ఉంటుంది కాబట్టి అది చూసుకోవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూలో మనకు జనవరి 2న వాకిన్ ఇంటర్వ్యూ. తర్వాత మనకు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్. అదేవిధంగా పూర్తి వివరాలకు ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు గైడేపల్లి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు విదేశాల ఉన్నత విద్యల
విద్యను అభ్యసించేందుకు సేమ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి ఎల్ శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ పథకం ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరల్ స్టడీస్ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ దేశాలలో చదువుకునేందుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 1 నుంచి 2025 నుంచి 31 డిసెంబర్ 2000 మధ్య ఫాల్ సీజన్. మరి అడ్మిషన్ పొందిన అభ్యర్థులు అర్హులని మరి ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. పూర్తి వివరాలను పొందవచ్చు. గురుకుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్. మనకు వచ్చే నెల 21 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరణ. ఫిబ్రవరిలో అన్ని గురుకులాలకు కలిపి ఒకే ఎంట్రన్స్. సీట్ల వివరాలు. ఎస్టీ గురుకులాలు 83 స్కూళ్ళు, 6440 సీట్లు ఉన్నాయి. బీసీ గురుకులాలు 294 స్కూళ్ళు ఉంటే 28,680 సీట్లు ఉన్నాయి. ఎస్సీ గురుకులాలలో 235 స్కూళ్ళల్లో 18,700 సీట్లు ఖాళీ ఉన్నట్టు ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయం. అదేవిధంగా జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు. బిలాస్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒప్పంద ప్రాతిపదికన కూడా జూనియర్ రెసిడెంట్ డెంటిస్ట్రీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 28. దరఖాస్తు ఫీజు 1,180 రూపాయలు. అర్హులైన అభ్యర్థులు 2025 డిసెంబర్ 31 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రధానంగా జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారం. ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఎన్టీపీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 15 ఉన్నాయి పోస్టుల సంఖ్య. ఫీజు మాత్రం 500. అర్హులైన అభ్యర్థులు 2025 డిసెంబర్ 24 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రధానంగా వార్త. మనకు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇదివరకే మనకు నోటిఫికేషన్ జారీ అయినాయి. ఈరోజు చివరి తేదీ ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ వైల్లో మనకు తూర్పుగోదావరిలో 35 పోస్టులు. 10th డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులతో పాటు పని అనుభవం ఉన్న అర్హులు. ఐసీఎంఆర్లో 28 సైంటిస్ట్ బి పోస్టులు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. ఆర్సీఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులతో అనుభవం. కొచ్చిన్ షిప్ యార్డ్లో లిమిటెడ్లో కూడా సెక్రటరీ ఆఫీస్ పోస్టులు. డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత సాధించాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం. నేటి నుంచి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కౌన్సిలింగ్. జోన్ల వారీగా ఈ నెల 20 నుంచి 22 వరకు షెడ్యూల్. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహించినట్లు పబ్లిక్ హెల్త్ డిహెచ్ డాక్టర్ బి రవీంద్ర నాయక్ గారు తెలిపారు. 7 జోన్ల పరిధిలో మొత్తం 1,052 పోస్టులను భర్తీ చేసేందుకు 2024లో చేపట్టేందుకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరి ఆల్రెడీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 20న చార్మినార్, 21న జోగులాంబ, యాదాద్రి రాజన్న జోన్ల పరిధిలో, 22న భద్రాద్రి, వాసవి, కాళేశ్వరం జోన్ల పరిధిలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థుల హాల్ టికెట్, ఆధార్ కార్డుతో పాటుగా కౌన్సిలింగ్కు హాజరు కావాలని డిహెచ్ కోరారు. మరి అయితే గత 35 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి సుమారు 120 మంది వరకు గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రమోషన్ కల్పించకుండానే కొత్తగా 1052 పోస్టులను భర్తీ చేస్తున్నారని తమకు పదోన్నతులు కల్పిస్తూ ఉంటే కొత్త ఉద్యోగాలు నియమితులు అయ్యేవారమని ఇక్కడ తెలియపరచడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.
బెల్ గంట యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు ముందుగానే మేము చేసినటువంటి ప్రతి వీడియో అప్లోడ్ చేసినట్టు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందగలుగుతారు. మరి మరిన్ని విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మరి మిత్రులందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అన్నీ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం, విద్యా ఉద్యోగ సమాచారం మా ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.